హాయ్ ఆల్, నేను అరినా. ఈరోజు ఓన్లీ 15 మినిట్స్లో రెస్టారెంట్ స్టైల్లో సూపర్ యమ్మీగా ఉండే చికెన్ రెసిపీ ఒకటి చూపిస్తాను. ఇదేంటంటే హై ప్రోటీన్ అండ్ లో కార్బ్ రెసిపీ అనమాట. తర్వాత మీరు చెప్తే నమ్మరు, ఒక సర్వింగ్కి 35 to 40 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది దీనిలో. క్యాలరీస్ అయితే ఓన్లీ 335. ఇది ఎలా చేయాలో చూద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బోన్లెస్ చికెన్ థై 450 గ్రామ్స్, చిల్లీ ఫ్లేక్స్, చీజ్ స్లైసెస్ 3, పసుపు, పెప్పర్ పౌడరు, గార్లిక్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. ఇది 2 teaspoons వాడుతాను. ఫస్ట్ చికెన్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ పౌడర్. ఇదొక 2 minutes సాటే చేయాలి. టూ మినిట్స్ అయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి. దీనికి క్వాంటిటీ ఇంత ఏమి ఉండదు, మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు. వెల్లుల్లి ఇంకొంచెం కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు, చిల్లీస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి అన్నమాట. మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇది చికెన్ థై కదా మనం వాడుతున్నది, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆనియన్స్ వేసి 2 minutes అయ్యింది. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. దీనిలో హాట్ వాటర్ ఎందుకు వేస్తున్నామంటే చికెన్ సాఫ్ట్గా అలాగే ఉంటుంది అనమాట. మనం చల్లటి నీళ్ళు వాడామనుకోండి చికెన్ గట్టిగా అయిపోతుంది. తర్వాత కొంచెం వాటర్ సరిపోతుంది, ఎందుకంటే చికెన్ ఫ్రై చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా, కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 2 minutes ఉంచితే సరిపోతుంది. వాటర్ వేసి ఒక 2 minutes అయ్యింది. కొంచెం వాటర్ ఉండగానే మనం చీజ్ యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే క్రీమీగా లిక్విడీగా ఉంటుంది మనకి సాస్. చీజ్ స్లైసెస్ వేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇవి కూడా అంతే, మీ టేస్ట్కి తగినట్టు. లిడ్ పెట్టిన తర్వాత 1 నిమిషం చాలు, ఎందుకంటే మనకి చీజ్ మెల్ట్ అయితే చాలు అనమాట. తర్వాత కొంతమంది ఏంటంటే దీనిలో కార్న్ స్టార్చ్ కూడా కలుపుతారు, అంటే గ్రేవీ ఇంకొంచెం థిక్గా రావాలి. నాకైతే ఇలా సరిపోతుంది కాబట్టి నేను వేయట్లేదు. మీకు కావాలంటే కార్న్ స్టార్చ్ కొంచెం వాటర్లో కలుపుకొని దానిలో వేసుకోండి. ఇప్పుడు చీజ్ మెల్ట్ అవుతుంది కదా, దీన్ని ఏంటంటే మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారు ఎంత బాగా కలిసిందో. కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను యాక్చువల్గా 15 minutesలో అవుతుందని చెప్పాను కదా, 15 minutes కన్నా ఇంకా ముందే అయిపోయింది, ఎందుకంటే మనం వాడిందే చికెన్ థై కదా, ఫాస్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. నేను పరోటాతో తింటున్నా. సూపర్ యమ్మీ కర్రీ. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. నాకు చాలా స్పైసీగా ఉంటే ఇష్టం ఏదైనా, సో అందుకని ఏంటంటే ఇది భూత్ చోలాకి అని చాలా స్పైసీయెస్ట్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట, అవి వేసుకుంటున్నాం. ఇది మనకి ఎలా నచ్చితే అలాగా, పరోటాతో కానీ రైస్తో కూడా చాలా బాగుంటుంది, తర్వాత దోసకి కూడా చాలా బాగుంటుంది, మంచి కాంబినేషన్.
క్రీమీగా, స్పైసీగా, సూపర్ టేస్టీగా ఉంది, సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. దీనిలో మనం చిల్లీస్ వాడాము, తర్వాత గార్లిక్ వాడాము, చీజ్ నెక్స్ట్. అదేంటంటే దానివల్ల ఏంటంటే ఎక్స్ట్రా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. అసలు తింటుంటే ఇంక మనం స్టాప్ చేయలేము, అంత బాగుంది అనమాట. యాక్చువల్గా ఈ కర్రీ చాలా హెల్దీ అని చెప్పాను కదా, కొంతమందికి డౌట్ వస్తుంది అనమాట, చీజ్ వేసాను కదా ఎలా హెల్దీ అవుతుందని. కానీ మనం ఏం చేసాం, స్టార్టింగ్లో వేసిన ఆయిల్ ఉంది కదా చాలా తక్కువ వేసాం, దానివల్ల ఏంటి అక్కడ క్యాలరీస్ కట్ చేసాం. రెండోది చీజ్లో ఓన్లీ ఫ్యాట్స్ మాత్రమే కాదు ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట. అందువల్ల మనం వన్స్ అండ్ వైల్ చేసి వాడచ్చు. ఈ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంది కదా, కొత్త కాంబినేషన్ కూడా మనం ఎప్పుడు చూడలేదు కదా ఈ కాంబినేషన్ అయితే. ఇదేంటంటే భూటాన్ రెసిపీ అనమాట. వాళ్ళకి ఎంత ఇష్టం అంటే ఇది వాళ్ళ నేషనల్ డిష్ కూడా అనమాట. అందరూ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. నాకు మన రెగ్యులర్ మసాలాలతో చేసుకునే కర్రీస్ కాకుండా, ఎందుకంటే మన మసాలాలు వాడినప్పుడు ఆటోమేటిక్గా మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వాడతాం. నేను తక్కువ ఆయిల్తో తక్కువ మసాలాతో కర్రీస్ చేయడానికి ట్రై చేసినప్పుడు, రకరకాలుగా సర్వ్ చేసినప్పుడు ఇది ట్రై చేశాను అనమాట. ఇది మా ఇంట్లో నాకే కాదు మా ఇంట్లో అందరికీ చాలా నచ్చింది, అందుకని నేను మీకు చూపిస్తాను. ఇది దీనిలో మేజర్ బెనిఫిట్ ఏంటంటే హైలీ న్యూట్రిషియసే కాదు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ప్రాసెస్తో ఒక మంచి హెల్దీ డిష్ చేసుకోవచ్చు. అంటే బ్యాచులర్స్కి, తర్వాత మంచి ఎక్సర్సైజ్ చేసి వచ్చి జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఫాస్ట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మనకు కొన్నిసార్లు ఎక్కువ టైం ఉండదు కదా, అలాంటప్పుడు బాగా యూజ్ అయ్యే రెసిపీ అనమాట. మీకు కూడా ఇలాంటి హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్.